వరంగల్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు రోజు గడుస్తున్నా తీరటం లేదు. సొసైటీలు, ఆగ్రో షాపులు ఎదుట చంటి పిల్లలతో సహా ఇంటిల్లిపాది క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి. విద్యార్థులు, ఉద్యోగులు సైతం యూరియా బస్తాల కోసం క్యూ లైన్లలో ఉన్న స్థితి పర్వతగిరి మండలం కల్లెడ సొసైటీ వద్ద కనిపించింది. గతంలో ఎన్నడూ యూరియా బస్తాల కోసం ఇలా పడిగాపులు కాయలేదని మండిపడుతున్నారు రైతులు. చిన్న పాపని ఎత్తుకొని యూరియా బత్తాల కొరకు నెల రోజుల నుండి తిరుగుతాను అంటే ఇవాళ ఏమైనా దొరుకుతుందా అని పంట చేజారుతుంది. ఇక దొరుకుతుందా అని నిన్న సాయంత్రం 7ంటికి వస్తే ఇక ఎగబడేటోళ్ళు ఎగబడతారు. వాళ్ళు వచ్చిర్రు. సరే లైన్ ఉన్న వాళ్ళు నైట్ మొత్తం ఇక్కడనే ఉన్నారు. మరి నైట్ ఉన్నారు కదా, ఇక్కడ లైన్లోనే ఉన్నారు, మంచిగానే ఉన్నారు. కానిస్టేబుల్ వాళ్ళు, ఒక లేడీస్ కానిస్టేబుల్, 2 కానిస్టేబుల్ వచ్చి వాళ్ళు చిట్టి జేబుల నుండి అటు రోడ్డు మీద నిలబెడితే అటు పోతారు ఇటు పోతారు. లాస్ట్కు మధ్యలో ఇక ఇక్కడనే ఇస్తారు. కానీ సక్రమంగా ఇక లోపలికి వచ్చి ఇస్తే అందరూ మా హరాంసే వెళ్ళిపోయేటోళ్ళు ఆగం చేసిరు. ఇప్పుడు మళ్ళీ అవి టోకన్లు నడవాయి. సరే ఏదో కష్టపడి చిన్న పాపున్నా అని నేను వాళ్ళ కాలేజీలో పడి 2 చిట్టీలు తీసుకుంటే ఆ చిట్టీలు ఇప్పుడు నడవాయి అని చెప్తారు. ఇక మందు డబ్బా ఎత్తుకొని ఇవాళ ఇక్కడనే కూర్చొని ఇద్దరు తాగిస్తాం. ఇక దీనికంటే ఎక్కువ ఏం లేదు.